స్టేటస్ కోసం కొనడం వల్ల ఏమవుతుంది? ఈ ప్రశ్న చాలా మందికి చిన్నదిగా అనిపించవచ్చు, కానీ ఇది మన జీవితాన్ని నెమ్మదిగా ఖాళీ చేసే పెద్ద మోసం. ఎందుకంటే మనం చాలాసార్లు ఏదైనా కొనేది అవసరానికి కాదు, చూపించడానికి. మనకి ఇది నిజంగా కావాలా, ఉపయోగమా, అవసరమా అనే ప్రశ్నలు వెనకబడిపోతాయి. ముందుగా వచ్చే ప్రశ్న ఒక్కటే: జనం ఏమనుకుంటారు? ఈ ఒక్క ప్రశ్నే మన ఖర్చుల్ని, అప్పుల్ని, ఒత్తిడిని, చివరికి మన శాంతినే నడిపిస్తుంది. స్టేటస్ కోసం కొనడం మొదలయ్యేది పోలికతో. ఎవరో కొత్త ఫోన్ కొంటారు, ఎవరో పెద్ద కారు కొనుగోలు చేస్తారు, ఎవరో బ్రాండెడ్ బట్టలు వేసుకుంటారు. సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు, రీల్స్ చూస్తాం. అప్పుడు మన లోపల ఒక చిన్న కుదుపు వస్తుంది. వాళ్ళ దగ్గర ఉంది, నా దగ్గర లేదు అనే భావన. ఆ భావన మనకు అవసరం ఉందని కాదు, లోటు ఉందని చెబుతుంది. ఆ లోటు నిజానికి వస్తువు లోటు కాదు, మనసులోని తృప్తి లోటు. కానీ మనం దాన్ని వస్తువులతో నింపాలని ప్రయత్నిస్తాం. స్టేటస్ కొనుగోళ్లు మనం మొదట్లో ఆనందం ఇస్తాయి. కొత్త ఫోన్, కొత్త బైక్, కొత్త వాచ్, కొత్త షూస్. కొన్ని రోజులు మనకు చాలా హ్యాపీగా ఉంటాం, కానీ ఆ ఆనందం తర్వాత తగ్గిపోతుంది. ఎందుకంటే అది లోపల నుంచి వచ్చిన ఆనందం కాదు, బయట నుంచి వచ్చిన హై తగ్గగానే మళ్ళీ ఇంకో వస్తువు కావాలనిపిస్తుంది. ఇదే స్టేటస్ షాపింగ్ చక్రం. ఒక కొనుగోలు తర్వాత ఇంకో కొనుగోలు, మధ్యలో శాంతి ఉండదు. ఇంకో పెద్ద సమస్య ఏమిటంటే స్టేటస్ కోసం కొనడం మనల్ని అప్పుల వైపు నడిపిస్తుంది. ఇప్పుడు కొనకపోతే నేను వెనకబడిపోతాననే భయం. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, లోన్లు ఇవన్నీ మనకు సులభంగా కనిపిస్తాయి, కానీ ప్రతి నెల కట్టి ఈఎంఐ మన మనసు మీద ఒక బరువు. బయటకు నవ్వుతూనే ఉంటాం, లోపల మాత్రం టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే మనం కొన్నది మనకు ఆనందం ఇవ్వడం మానేసింది, కానీ అప్పు మాత్రం రోజు గుర్తు చేస్తుంది. స్టేటస్ కోసం కొనడం మన ఆత్మవిశ్వాసాన్ని కూడా నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే మన విలువను మనలో కాకుండా మన దగ్గర ఉన్న వస్తువుల్లో పెట్టుకుంటాం. నా దగ్గర ఇది ఉంది కాబట్టి నాకు విలువ అనే ఆలోచన. కానీ ఆ వస్తువు పాతబడితే, లేదా ఎవరో ఇంకా మెరుగైంది కొంటే వెంటనే మన విలువ తగ్గినట్టు అనిపిస్తుంది. అప్పుడు మన ఆత్మగౌరవం వస్తువుల చేతిలోకి వెళ్లిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇంకో నిజం: స్టేటస్ కొనుగోళ్లు మన సంబంధాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. మనం తెలియకుండానే ఇతరులను పోల్చడం మొదలు పెడతాం. ఎవరి దగ్గర ఏముంది అని చూస్తాం, మన దగ్గర ఏం లేదో గుర్తు చేసుకుంటాం. ఇది అసూయ పెంచుతుంది. అసూయ వల్ల స్నేహాలు దూరం అవుతాయి, కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే ఒకరి స్టేటస్ ఇంకొకరి భారంగా మారుతుంది. స్టేటస్ కోసం కొనడం వల్ల మనం మన అసలు అవసరాలు మర్చిపోతాం. ఆరోగ్యం, నిద్ర, సమయం, మనసుకు శాంతి ఇవన్నీ ముఖ్యమైనవి. కానీ మన డబ్బు ఎక్కువగా వెళ్లేది చూపించడానికి మాత్రమే. బయట మెరుపు ఉంటుంది, లోపల ఖాళీ ఉంటుంది. మన జీవితం ఒక షోలా మారిపోతుంది, నిజమైన జీవితం మాత్రం వెనకబడిపోతుంది. ఇంకో పెద్ద మోసం ఏమిటంటే స్టేటస్ శాశ్వతం కాదు. ఈ రోజు మీ దగ్గర ఉన్నది రేపు సాధారణం అవుతుంది. ఈ రోజు ప్రత్యేకంగా కనిపించేది రేపు అందరిది అవుతుంది. స్టేటస్ ఎప్పుడూ ముందుకు పరిగెడుతుంది. మీరు ఎంత పరిగెత్తినా అది మీ చేతికి పూర్తిగా చిక్కదు. కానీ ఆ పరుగులో మీరు అలసిపోతారు, మీ జీవితాన్ని మిస్ అవుతారు. మరి అసలు పరిష్కారం ఏమిటి? కొనడం ఆపేయాలా? కాదు, అవసరానికి కొనాలి, ఆనందానికి కొనాలి, కానీ గుర్తింపు కోసం కాదు. మీరు ఏదైనా కొంటున్నప్పుడు మీకు మీరు ప్రశ్న వేయండి: ఇది నా జీవితాన్ని సులభం చేస్తుందా, లేదా నా ఇమేజ్ని మాత్రమే పెంచుతుందా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం ఇస్తే చాలా కొనుగోళ్లు అక్కడే ఆగిపోతాయి. నిజమైన స్టేటస్ ఏమిటంటే అప్పులు లేకుండా నిద్రపోవడం, టెన్షన్ లేకుండా శ్వాస తీసుకోవడం, మనకు మన మీద నమ్మకం ఉండటం, మన కుటుంబంతో శాంతిగా గడపడం, మనకు సరిపడా ఉండటం. ఇవి ఫోటోల్లో కనిపించవు, రీల్స్ లో ట్రెండ్ అవ్వవు, కానీ జీవితం అంతా నిలబడతాయి. చివరగా ఒక మాట: మీరు కొనేది వస్తువులు కావచ్చు, కానీ మీ విలువను మాత్రం ఎప్పుడు కొనుగోళ్లతో కొలవద్దు. స్టేటస్ కోసం కొన్నది మీ జీవితాన్ని నింపదు, కానీ స్పృహతో చేసే నిర్ణయాలు మాత్రం మీ జీవితాన్ని నిజంగా సంపన్నం చేస్తాయి. నిజమైన సంపద బయట మెరుపులో కాదు, లోపల ఉన్న శాంతిలో ఉంటుంది.